हरिः ओं। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ఇప్పుడు మనం ప్రతిరోజు విష్ణు సహస్ర నామాలకి అర్థాన్ని చెప్పుకుంటూ చదువుకుంటూ ముందుకు పెడుతున్నామండి. అలా చెప్పుకునే ముందు ఒక మూర్తిని గురించి, కేశవనామాల్లో ఉన్న మూర్తులను గురించి చెప్పుకుంటున్నాం. ఈవేళ అనిరుద్ధమూర్తిని గురించి చెప్పుకుందాం. ఆయన నీలవర్ణంతో చక్క కాంతి అయింది నీలవర్ణం. అలాంటి శరీరఛాయితో ఉంటాడు, 4 భుజాలతో ఉంటాడు. కుడి చేతిలోనేమో చక్రం గదా ధరించి ఉంటాడు. ఈ ఎడమ చేతిలోనేమో పద్మము శంఖము ధరించి ఉండి అలా చక్కగా నీలపు వర్ణంతో తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ అనిరుద్ధమూర్తిని మన మనసులో ధ్యానించుకోవాలండి. అది అనిరుద్ధ అనే మనం చదివే నామానికి ఆ మూర్తి యొక్క రూపం. కాబట్టి అలా మన మనసులో ధ్యానించుకుంటూ నమస్కారం చేసుకుంటూ మనం ఇప్పుడు విష్ణు సహస్ర నామాలలోకి వెళ్ళిపోదామండి. నిన్న 10 తర్వాత 11, 12 2 శ్లోకాలు నేను చదివి మీకు అర్థం చెప్పాను. ఆ 2 ఒకసారి చదివి ఈవేళ చెప్పబోయే 2 చదివి అప్పుడు నేను ముందుకు పెడతానండి. నిన్న చెప్పినవి అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కవి అమేయాత్మ సర్వయోగ వినిస్మృత వసుర్వసుమనా సత్య సమాత్మ సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషాకర్మ వృషాకృతి. ఇప్పుడు ఇవాళ చెప్పబోయేవి రుద్రో బహుశిరా బభ్రు విశ్వయోనిశుచిస్రవా అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతపా. ఈ 2 శ్లోకాలకి ఇవాళ నేను మీకు అర్థం చెప్తాను. చక్కగా మీరు దాన్ని విని అర్థం చేసుకుని చదువుకోవడం నేర్చుకోండి. మనం రుద్రో బహుశిరా బభ్రు విశ్వయోని శుచిస్రవా అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతపా. మొదటి నామం ఇందులో రుద్రో అంటే రుద్రుడని కదండి. బ్రహ్మ విష్ణు రుద్ర ఈ 3 రూపాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ రుద్రు అంటే అర్థం ఈ సృష్టి అంతా సంహారం చేసే స్థానంలో కలిపేసుకుంటూ ఉంటాడు కదా, అప్పుడు అందరికీ కూడా రోదన కలిగిస్తూ ఉంటాడు కనుక రుద్ర అని చెప్తున్నారటండి ఈ నామంలోను. అంటే దుఃఖాన్ని కలిగించేవాడు. అలాగే కూడాను లింగపురాణంలోనూ దుఃఖం దుఃఖహేతు విద్రావయతి రుద్ర ఇత్యుచ్యతే అని చెప్పారటండి. అయితే ఏమిటి, దుఃఖాన్ని పోగొట్టుకునేవాడు అని కూడా ఇక్కడ అర్థం ఉందండి. అంటే దుఃఖాన్ని పోగొట్టేవాడు ఆయనే, దుఃఖాన్ని కలిగించేవాడు ఆయనే 2 అర్థాలు వస్తున్నాయి. అలాగే సృష్టి ప్రారంభంలోనే పుట్టగా ఈ రుద్రుడు అని రుద్రుడు గట్టిగా రోదన చేసేటండి. అందుకు రుద్రః నామం వచ్చింది టైంకి. కాబట్టి అలాగే కూడాను భక్తుల్ని ఆనంద బాష్పాల లాంటి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాడు కనుక కూడా రుద్రుడనే నామం వచ్చిందని చెప్తున్నారు. ఆయన ధ్వని గంభీరంగా ఉందిటంటే అలా గంభీరంగా అరిచినట్టు ఉన్నాడు కనుక ఆ పరమాత్మకు రుద్రుడు అని పేరు వచ్చింది అని చెప్తున్నారు. అలాగే రోదసి, ఆ రోదసి అంటే ఆకాశం కదండి మనం చెప్పుకుంటాం. రోదసి అంటే ఆకాశంలో ఆ ధ్వని ప్రతిధ్వనిస్తుందిట. అలాంటి స్వరూపుడు, ఆ శబ్దం కలిగిన వాడు కనుక, అంటే ఆ రోధించినటువంటి శబ్దంతో ఆయన ఉద్భవించినప్పుడు అలాగ వచ్చింది కనుక రుద్రః అన్నారు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఆ కిరణాలన్నీ కూడా మనకి ఆ ధ్వనిని కలిగించాయన్నమాట అక్కడ అందులో. అందుకని ఆ రుద్రుడనే నామం ఆక్రందతే అంటే రోదతే అనే అర్థం వస్తూ ఉంటుంది రండి. అలాంటి ఏడ్చువాడు అంటే అలాంటి శబ్దానికి అలాంటి అర్థం ఉంది కనుక రుద్రుడని ఇక్కడ ఆ శబ్దం యొక్క అర్థం అంటండి. అలాగే చూడండి, జీవుడు పుట్టగానే ప్రాణం ఉంటుంది. ఆ జీవుళ్ళకు ప్రాణం వస్తుంది. ఆ పుట్టిన బిడ్డ ఏం చేస్తాడు, క్యారని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడవనకుండా ఉన్నంతసేపు అందరికీ దుఃఖమే, ప్రాణం వచ్చిందో లేదో తెలియక. కానీ ఆ బిడ్డ ఏడవగానే ఆ జీవుడు ఎప్పుడైతే క్యారమని ఏడ్చాడో అప్పుడు అందరికీ ఆనందం కలిగి ఆనంద బాష్పాలు వస్తాయి కదండి. అలా కూడా మనకి ఈ శబ్దానికి అర్థం సరిపోతుందన్నమాట. ఆయన మన దుఃఖాన్ని పోగొట్టేవాడు కాబట్టి ఆ ప్రాణాన్ని ఇచ్చేవాడు. ఆ జీవుడు పుట్టగానే గట్టిగా ఏడవడానికి ఆ స్వభావం కలగడం అంటే అది రుద్రుడు శబ్దానికి అర్థం కనుక ఇక్కడ రుద్రుడు అన్నారటండి. అప్పుడు ఆ శిశువు గట్టిగా
రోదనం చేస్తుంది కదండి. అప్పుడు ప్రాణం వచ్చినట్టు మనం అందరం తెలుసుకుని ఆనందిస్తాం కదా. అందుకని ఆ ప్రాణస్వరూపుడైన వాడే ఈ రుద్రుడు అని కూడా అక్కడ అర్థం వస్తుంది అనమాట అండి. కాబట్టి దుఃఖం పోగొట్టేవాడు అని కూడా చెప్పారు, దుఃఖాన్ని కలగజేసేవాడని కూడా చెప్పారు. రెండు కూడా ఈ నామానికి అర్థం చెప్పారు. ఇంకా తర్వాత నామం బహు శిరాహ. శిర అంటే శిరస్సులే, బహు అంటే చాలా ఎక్కువ, చాలా ఎక్కువ తలలు కలిగిన వాడు అని ఈ బహుశిరాకి అర్థం అనమాట అండి. ఇదే మనం చెప్పుకుంటున్నాం కదండి, పురుష సూక్తంలో సహస్రశీర్ష పురుష అని ఆ వేద సూక్తానికి అర్థం చెప్పినప్పుడు మనం చాలాసార్లు ఈ మాట చెప్పుకుంటున్నాం. అందుకు చాలా తలలు ఆయనకు ఉన్నాయి, అనేక తలలు కలిగిన వాడు. అదే భగవద్గీతలో కూడా చెప్పాడని చెప్తాం. అనేక బాహూదర వక్ర నేత్రం అన్నప్పుడు కూడా దాన్ని బట్టి మనకి ఇదివరకే చెప్పుకుంటున్నామండి. అలాగే కూడా నారాయణ సూక్తంలోనూ అది కూడా అనేక శిరస్సులు కలవాడి పరమాత్మ కాబట్టి బహుశిరాహ అని ఈ విష్ణు సహస్రనామంలో ఈ నామం చేత ఆయన్ని స్తుతిస్తున్నాం అనమాట. స్తుతింపబడ్డాడు కనుక ఆ నారాయణుడు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఆ మొదటి ఏది ఆది నారాయణ చెప్పుకున్నా ఆయన్నే దృష్టిలో పెట్టుకోండి మనం చెప్పేటప్పుడు. ఈ విష్ణు అన్నప్పుడు ఈ విష్ణువు కాదు, విష్ణు అంటే అంతా వ్యాపించి ఉన్నవాడు ఆయనే అని మనం అర్థం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు తర్వాత నామానికి వెళ్దామండి. బభ్రుహు అంటే లోకములన్నిటిని భరించేవాడు. భర్త అన్నప్పుడు కూడా చెప్పుకున్నాం కదండి, భరించేవాడు. అదే అర్థం ఇక్కడ కూడా బభ్రుహు అనక. అనంత రూపంలో ఈ భూమిని అంతా భరిస్తున్నాడు. అందుకని బభ్రుహు అంటే మనం ఏం చెప్పుకుంటామండి, అనంతుడు అంటే ఆదిశేషుడు అని కూడా అర్థం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఆదిశేషుడు రూపంలో ఈ భూమిని భరిస్తున్నాడు, లేకపోతే లోకాలన్నింటినీ ఆయన లోపల భరిస్తున్నాడు, పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడు కాబట్టి బభ్రుహు. ఇంకొక అర్థం కూడా ఉందండి. బభ్రవర్ణం అంటే నీలం ఎరుపు కలిసిన పింగళ వర్ణం అని చెప్పుకుంటున్నాం. ఆ పరమాత్మకి ఆ కృష్ణ పింగళ అనే వర్ణం గలవాడిగా ఆ పరమాత్మని చెప్పుకుంటూ ఉంటాం. నీలమాకి మేఘశ్యామ అని చెప్తూ ఉంటాం కదండి. అలాంటి వర్ణంతో ఇక్కడ మన హృదయ కమలంలో చక్కగా ఎర్రగా ప్రకాశిస్తూ ఉన్నాడు కనుక ఆ నీలము ఎరుపు గల వర్ణం కనుక బభ్రువర్ణం అని మనం ఇక్కడ కూడా చెప్పుకుంటూ ఉంటాం కనుక బభ్రుహు. బభ్ర అంటే అగ్నిహోత్రుడు అనే అర్థం కూడా మూడో అర్థం ఉందండి. అంటే అగ్ని జ్వాలలు వస్తూ ఉంటాయి చూడండి, ఆ జ్వాలల్లో కూడా నీలంగా కనబడుతూ ఉంటాయి కొంత జ్వాల. అది నీలము ఎరుపు కలిసి ఉంది. ఆ రెండు కలిసి ఉండడం కాకుండా ఆ బభ్రువర్ణంతో వెలుగుతున్న అగ్నిహోత్రుడు. అంటే అగ్నిహోత్రం ఎప్పుడండి యజ్ఞాల్లోదే మనం ఉపయోగించుకుంటాం. ఆ యజ్ఞస్వరూపుడు అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఇంకా విశ్వయోనిహి తర్వాత నామం విశ్వయోనిహి. ఈ ఆయన ఈ విశ్వమునకు యోనిగా ఉన్నవాడు. ఆ యోని నుంచే ఈ విశ్వం అంతా ఉద్భవించింది అని చెప్పేసి మనం తెలుసును కదండి. కమలం ఉద్భవించడం, బ్రహ్మగారి పుట్టడం, బ్రహ్మగారి సృష్టి చేయడం, అంతకి ఆయన మూలం అని చెప్పుకుంటూనే ఉన్నాం కదా. అంతకన్నా ఎక్కువ ఏమిటండి విశ్వయోని అంటే విశ్వమునకు మూలమైన వాడు. తన్ను ఆశ్రయించే ఈ విశ్వం అంతా ఉంది, తర్వాత కూడా తనలోనే చేర్చుకుంటాడు కనుక విశ్వయోని అనే నామం మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మనం అన్ని నారాయణ సూక్తంలో కూడా అలా ఆయన మనలో కూడా ఉన్నాడు. ఆ జ్వాలమాలాంకులంభాతి విశ్యస్యాయతనం మహతు అని చెప్పుకుంటూ ఉంటామండి. అంటే అలాగే జ్వాల రూపంలో మన హృదయంలో వెలుగొందుతున్నాడు అని చెప్పుకుంటాం. అలాగే ఆకాశంలో కూడా జాజ్జల్యమానంగా ప్రకాశిస్తూ తేజాలను విరజమ్ముతూ ఆ ప్రకాశిస్తూ ఉంటాయి కిరణాలు. అటువంటిదే విష్ణుపదం అని కూడా చెప్తారండి. ఆ దానికి కూడా ఈ అర్థం చెప్పుకుంటూ ఉంటాం కనుక విశ్వయోనిహి విశ్వస్యాయతనం అంటే అదనమాట అండి అర్థం. ఇంకా మహత్ అంటే చాలా గొప్పది, చాలా గొప్పది అంటే ఏమిటి, అది ఎలా ఉందని అర్థం మనకి. చాలా మహత్తు అని చెప్పాం కదా. ఆ మహత్ అంటే ఏమిటి గొప్పది అంటే ఈ పంచభూతాలన్నిటికీ కూడా అతీతంగా ఉన్న తత్వం అన్నమాట అది. అందుకని విశ్వయోని అని శబ్దం ఇక్కడ పరమాత్మగా ఆ నామంలో మనం చెప్పుకుంటున్నాం అనమాట. దీనికి కొంచెం సంబంధం ఉందండి. దేనికి సంబంధం ఉంది, మొట్టమొదటి నామంలో విశ్వం అని చెప్పాం. అంటే ఎక్కడి నుంచి ఈ విశ్వం పుట్టిందన్న సంగతి అక్కడే, ఆ వెంటనే విష్ణువు అంతా వ్యాపించి ఉన్నాడని రెండో నామంలో చెప్పాం. ఇక్కడ ఇప్పుడు విశ్వయోని అని చెప్తున్నాం. అంటే విశ్వం అంతా ఆయన నుంచే వచ్చింది అని అర్థం అనమాట అండి. అందుకని ఇదివరకు కూడా చెప్పాం కదండి, మమ యోనిర్ మహద్బ్రహ్మ అంటే నా నుంచే బ్రహ్మ ఉద్భవించాడని భగవద్గీతలో చెప్పాడు. ఆయన నోటితో ఆయన అని చెప్పి భగవద్గీత గురించి ఒకసారి చెప్పాను కదా మనం మీకు. అలాగా అనమాట. అంటే ఆ బ్రహ్మమే ఈ భగవంతుడు, ఆ యొక్క గర్భమే ఈ మహద్యోని అనే విషయం మనం తెలుసుకోవాలంట. ఇప్పుడు ఎలా అంటే మనం అర్థం చేసుకోవడం, తండ్రి బీజస్వరూపుడు ప్రతి జీవికి కూడా, తల్లి గర్భంలో ఆ జీవుడికి కారణమవుతోంది. ఇక్కడ ఈ సృష్టి పంచభూతాత్మకమైన సృష్టి అనమాట. పైగా ఆ విశ్వం అంతా ఆ గర్భంలో ఆత్మను సృష్టిస్తున్నాయి కనుక ఆయన విశ్వయోని విశ్వరేత ముందు చెప్పుకున్న నామానికి ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి కనుక ఇదే అర్థం మనం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అంటే అవి ఆయన వీర్యం చేత ఈ బీజాలన్నిటినీ సృష్టిస్తున్నాడు కనుక విశ్వగర్భం అయింది. ఈ విశ్వంలో విత్తనాలలాగా ఈ జీవుల్ని ఆయన సృష్టిస్తున్నాడు అనమాట. అది ఈ విశ్వయోని అనే నామానికి అర్థమండి. ఇంకా శుచిస్రవాహ
శుచి అంటే శుభ్రంగా ఉండడం. ఏమిటి శుభ్రంగా ఉండాలి? మన మనస్సు శుభ్రంగా ఉండాలి ఇక్కడ. వినుటకు శుభ్రంగా మన మనస్సుని చేసుకోవాలి. చక్కగా ఆ నామం అనడానికి మన మనస్సుని శుచి చేస్తాడు కనుక ఇక్కడ శుచి శ్రవాహ అంటే చక్కగా వినడం వల్ల మన మనస్సు శుభ్రపడుతుంది, మన మనస్సు పావనం అవుతుందని దీని అర్థం చెప్పుకోవట్టు. అంటే చక్కగా చెవులకు ఇంపుగా వినడం, ఆ దివ్య ఆ నామాక్షరాలు ఆయనకి అలా ఉంటాయి. ఈ శుచిశ్రవ నామంలో కూడా అలాగా ఆయన ఆ నామంతో వేరవడ్డంట. ఆయన నామాలు వినడం వల్ల అంటే ఆ శుద్ధమైనటువంటి ఆ నామాలని ఆ అక్షరాలని మనం వినాలి. ఆయన వింటాడు, మనం వినాలన్నమాట. మనం వింటే మన మనస్సు అని చెప్పి భక్తులకి శుద్ధమైన ఆ హృదయంతో చెప్పే మాటల్ని ఆయన వినుకుంటాడు. మన మనసు బాగుండి మనం కోరే కోరిక మనం చెప్పే మాట ధర్మబద్ధంగా ఉంటే ఆయన చక్కగా వింటాడండి. అక్కర్లేని మాటలు వినడనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక శ్లోకంలో చెప్పాడండి, అది కూడా భారతంలోనే భీష్మ పర్వంలో వస్తుంది. శుచీని శ్రవణీయాని శృణోమీహ ధనంజయ నచ పాపాని గృహ్ణామి తతోహం వై శుచిశ్రవాహ. ఇక్కడ చూడండి, అశుభ్రమైనవి చక్కగా వినడానికి ధర్మబద్ధంగా యోగ్యంగా ఉన్నవి. శృణోమీహ ధనంజయ. ఓ ధనంజయ అంటే ఇక్కడ మనకి ధర్మరాజు అనమాట. వింటాను నేను అలాగా అలాగా మాటలు అంటే ధర్మంతో కూడిన మాటలని వింటాను. నచ పాపాని గృహ్ణామి తతోహం వై అంటే అధర్మరాజు మనకి అడుగుతున్నాడని కదా, అంటే మనం చెప్పుకుంటున్నాం. అందుకు మీకు ధర్మరాజు అడిగినప్పుడు అలా చెప్తాడు అని చెప్పి ఆ భీష్మ పర్వంలో ఈ శ్లోకం ఉందని చెప్పుకుంటున్నాను అనమాట. నచ పాపాని గృహ్ణామి తతోహం వై శుచిశ్రవాహ అంటే నచ పాపాని పాపపు మాటలు నేను అస్సలు గృహ్ణామి నేను గ్రహించనయ్యా, తీసుకోను. నాకు అసలు విన్న వాటిని. తతో అహం వై శుచిశ్రవ నాకు చెవులకు చక్కగా ఇంపుగా ఉండే ధర్మబద్ధమైన మాటలు మీరు ఏమైనా చెప్పండి, నేను వింటానని ఆ పరమాత్మ చెప్పినట్టు ఒక శ్లోకం ఉందన్నమాట అందులోను. అందుకని ఆ భక్తుడు భక్తితో సమర్పించేదాన్ని అది శుద్ధంగా ఉండేలా మనం చూసుకుంటే తప్పకుండా ఆయన గ్రహిస్తాడని మనకి ఈ నామం ద్వారా అర్థమవుతోందండి. ఇక్కడ ఆ పరబ్రహ్మ మనం చెప్పుకుంటున్నాం కదండి, శుచి అని చెప్పుకుంటున్నాం. దానిపైన ఆ పరబ్రహ్మ లోకంలో శుచి షదు అనే దాంతో సత్యలోకం అంటే పైన ఉన్నాయి కదా, భూమికి పైన లోకాలు. ఈ వేద మంత్రాల్లో చెప్పబడింది ఏంటండి, ఆ శబ్దం ఆ నామం శుచిశ్రవాహ అన్న వేద పదం వేదనామంలోంచి వచ్చింది. అది ఆయన సమాధి స్థితిలో ఉండగా చక్కగా వింటాడు అని ఈ శృతులకే వేదాలని పేరు కనుక శృతి శ్రవాహ అంటే ఆ సత్యలోకం నుంచి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారట. ఏమిటంటే చక్కటి ఋషులు అన్నీ బాగా తెలిసిన వాళ్ళు అక్కడ ఆ పరమపదంలో ఆయన దగ్గర ఉండి వాళ్ళు చదివేవి వాళ్ళు చెప్పేవి అన్నీ ఆయన వింటాడనమాట. శుచీని శ్రవణీయాని శుచిశ్రవ అంటే శుచిగా చేరింది వినసొంపు కలిగిన శబ్దం ఆ వేద శబ్దం, అదే ఇక్కడ భగవన్నామం అని చెప్పి శుచిశ్రవాహ. ఇంకొక విషయం కూడా చూడండి, మనం భగవానుడికి నైవేద్యం పెడతాం, ఆ పదార్థం తను అలా చూపులతోటి అమృతంగా మార్చేస్తాడు. మనం ఏం పెట్టినా కూడా దాన్ని పావనం చేస్తాడు. అది మనం తింటే మనం పావనలు అవుతాం కనుక అప్పుడు శుభ్రపరుస్తున్నాడు ఆ ప్రసాదాన్ని, మనం చేసిన దాన్ని. అతన్ని చూసి ఆ నైవేద్యం సమయంలో మనం మంత్రాలు చదివి దాన్ని శుద్ధి చేస్తాం, అదే శుచి కదా. అప్పుడు అది అన్నం పెట్టినా ఆ ప్రసాదంగా మారిపోతుంది. ఆ ప్రసాదం తర్వాత అమృతంగా మారుతుంది. అది తీసుకోవడం వల్ల మనం కూడా శుచిగా అమృతత్వంగా మన మనసు కూడా మారుతుంది అలాగ తినడం వల్ల అని చెప్పి కొంచెం మనం అర్థం చేసుకోవాలంట. అది మనం ఆ పరమాత్మని మనం అర్థం చేసుకునేది. ఇంకా ఉపనిషత్తులు వేదాల్లో చెప్పబడేవి ఏంటంటే ఇక్కడ పరబ్రహ్మమే ఆ శుచి స్వరూపుడు, ఆ శుచి శ్రవ అంటే చక్కగా వినేవాడు అని ఇప్పుడు భీష్మంలో అందులో భారతంలో చెప్పాడని చెప్పాం కదండి. ఆ అర్థం మనం చక్కగా తీసుకొని ఆ పరబ్రహ్మమే ఆ శుచి శ్రవ అనే ఈ నామంలో ఇక్కడ మనకి సాక్షాత్కరిస్తున్నాడు. ఆ సత్యలోకంలో ఉండే ఆ ఋషులు వాళ్ళు చెప్పేది చక్కగా వింటూ ఉంటాడని కూడా వినడం అనే మాటకి మనం చెప్పుకున్నాం. తర్వాత నామం చెప్పుకుందాం. అమృత, అమృతం. ఏదైతే మృతం లేనిదో అది అమృతం కదండి. మృతం అంటే మరణించేలా చేసే స్థితి, అంటే మరణం లేని స్థితి అమృతం అని చెప్తాం అనమాట. అదే అమృతం. ఆయన ఎప్పుడూ ఉంటాడు, ఒకప్పుడు ఉండవు, నిత్యుడు, చక్కటి వాడు కాదు, మరణం లేనివాడు కనుక నిత్యుడు అనమాట. ఆయనకేమో పుట్టగా చావు అని ఉండడం కదా. అందుకని ఏదైతే అమృతము రుచి చూడడం చాలా మధురంగా ఉంటుందని చెప్తారో
ఏదైనా చూడండి మనం ఏదైనా తీస్తే అబ్బా అమృతంలా ఉందంటూ ఉంటాం, అమృతంతో పోల్చుతాం మనకు రుచిగా ఉన్నదాన్ని. అంటే అమృతం చాలా రుచిగా ఉంటుందని మనం ఎవరు తాగకపోయినా తినకపోయినా మనం ఏదో ఎవరో తిన్నవాళ్ళు చెప్పు ఉండడం మాట కదా మనకి అలాగా. కాబట్టి అది ఇప్పుడు అంటే మరణం లేనిది అని మనం నిర్ధారించుకోవాలి దానికి అమృతం అంటేను. కాబట్టి ఎంత సేవించినా తృప్తి కలగదు. అది అది అలాంటిది అమృతం అంటారు. కాబట్టి తృప్తి అవ్వదనమాట, మనకి చాలులే అనిపించదనమాట. దాన్ని అమృతంలా ఉందంటాం అనమాట. అంటే ఇప్పుడు ఆయన ఆయన ఎంత ఎంత ఆయన గురించి మనం ఎంత విన్నా ఎంత చెప్పినా కూడా మనకి కూడా తృప్తిని ఇవ్వదు. అది అనమాట. అందుకని ఇక్కడ అమృత స్వరూపుడు అని చెప్పి ఈ అమృతం అనే మాటకి మనం చెప్పుకుంటున్నాం. ఇంకా అమృతం అంటే మృత్యువు లేనిదని చెప్పుకున్నాం. ఈ చివరి తత్వంలో ఆ అమృత చుక్కలు ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఆహారంగా జీవింపజేస్తూ ఉంటాయిట. అది కూడా అమృతత్వం అని చెప్తాం. అది పరబ్రహ్మం, అది యోగ రహస్యాలట అవి. అలాగే విష్ణు సూక్తంలో కూడాను పరమే మధ్య అనే ఒక పదం ఉందండి. అందులోను ఆ తేనె పట్టు నుంచి ఎలాగ తేనె చుక్కలు పడుతూ ఉంటాయో అలాగా అలా ఇలాంటి మనం చూసే తేనె కాదండి. అమృతం అంటే అలాంటిది. అది మోక్షాన్ని ఇస్తుంది. అది ఒక విష్ణు భగవంతుడికే, అది ఆ నారాయణుడికే సాధ్యం. అలాంటి అమృతం అనువాదం ఆయన దగ్గర ఉంది కనుక ఆయనకి ఈ అమృత అనే నామని చెప్పారు. ఇక్కడ జీవుని అంటే మన జీవుని జన్మ మృత్యువుల నుంచి ఉద్ధరించి ముక్తినిచ్చేవాడు ఆ పరమాత్మ కనుక ఆయన యొక్క అమృత అని ఇక్కడ ఈ నామంలో చెప్పడంలో పరం మృతో పంథానః అని అంటే మృత్యువు కన్నా పరమైన పథము ఆ పరమాత్మ యొక్క పథము అని చెప్పడం అనమాట. ఇక్కడ అమృత స్వరూపుడని ఆయన చెప్పడం. కాబట్టి ఎంతైనా సరే తృప్తి కలగదు, మనకు చాలా అనిపించదు, అది అమృతం అని చెప్తున్నారంటే అది ఒక దివ్యమైన అనుభూతి. అలాంటి అనుభూతిని ఆ పరమాత్మని సేవించడం వల్ల, ధ్యానించడం వల్ల మనం అనుభవించగలుగుతాం కనుక అది తృప్తిని ఆ పరమాత్మ ఎంత పొందినా తృప్తి ఇవ్వలేదనమాట. అందుకని అమృతతత్వం కలిగిన వాడక అమృత అని నామంలో చెప్పాడని మనం తెలుసుకోవచ్చండి. తర్వాత నామం శాశ్వత స్థాణు, అంటే శాశ్వతంగా ఉన్నాడు, స్థాణువులా ఉన్నాడు, ఎటో కదలడు. అంటే అది ఎవరైతే మనం అక్కడికి మెల్లగా వెళ్ళాలే తప్ప ఆయన ఎటు కదలడు, శాశ్వతంగా ఉంటాడు స్థాణువులాగని దీనికి అర్థం అనమాట. నిత్యము కదలకుండా ఉండేవాడు. అలాగే ఇప్పుడు ఇందాక నామంలో చెప్పినట్టు చావు అమృత స్వరూపుడై ఉన్నాడు కనుక చావు పుట్టుకలు లేనివాడు అని చెప్పి మనం అర్థం చెప్పుకోవచ్చు. ఇంకా శాశ్వత స్థాణు, ఇక్కడ 2 నామాలు ఇందులో ఒక నామంగా చెప్పబడ్డాయి. అప్పుడు శాశ్వత అనగా ఈరోజు ఉండి రేపు లేకపోవడం అన్నది లేకుండా నిత్యం ఉంటాడు, ప్రతిరోజు ఉంటాడు. రేపు అనేది ఆయనకి ఏమీ ఉండదు, ఎప్పుడు ఆయన నిత్య స్వరూపుడు కనుక ఆయన శాశ్వత అని చెప్పబడ్డాడు. అలాగే ఈ యద్భూతం యక్షభవ్యం అని పురుష సూక్తంలో చెప్తున్నామని మనం ఒక మంత్రంలో చెప్పుకున్నట్టు ఈ వేదాల్లో ఏం చెప్పట, నారాయణాత్మానేదం నిర్వికారం నిరంజనం, అంటే ఆయనకి ఏ రకమైన వికారాలు లేవు, నిరంజన స్వరూపుడు, ఒక రూపమే లేదు. పరబ్రహ్మేతి నారాయణ, ఆ పరబ్రహ్మని మనం చెప్పుకుంటున్నాం, ఆయనే నారాయణ. అథ నిత్యో నారాయణ అన్నారు. ఆయన నిత్యుడు, ఆ నారాయణ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాడని దానికి అక్కడ అర్థం అనమాట. స్థాణు అని చెప్పడం వల్ల ఆ సృష్టిలో స్థితి, ఆయన స్థితి స్థిరంగా ఉన్నాడు, స్థితి ఆయన స్థితి చెప్తున్నాం. ఆ స్థిరత్వ లక్షణమే ఇక్కడ స్థితి. అక్కడ విష్ణు తత్వం ఎలాంటిదో ఈ నామంలో చెప్పబడింది. స్థానం అంటే ఒక శిలారూపంగా ఉన్నాడని అర్థం. అదనమాట. మనం పరమేశ్వరుని కూడా ఒక శిలలాగా ఒక లింగస్వరూపంలో పూజిస్తూ ఉంటాం కదండి. అందుకనే పరమాత్మ ఆ శివ రూపంలో ఉన్నప్పుడు కూడా స్థాణు, అలాగా శాశ్వతం శివమచ్యుతం అని చెప్తూ ఉంటాం, మంత్రపుష్పాలు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇవి చెప్తూ ఉంటారు, ఈ మాటలు వస్తూ ఉంటాయి, వింటూ ఉంటారు మీరు. అలా అనడం వల్ల ఆయన శాశ్వతుడు, అక్కడ శివరూపంలో ఉన్నవాడు ఆయనే, అచ్యుతుడు చ్యుతి లేనివాడు అని చెప్పి ఆ శివపరంగా కూడా ఈ అచ్యుతుడిని ఈ శాశ్వత స్థానం అని మనం చెప్పుకుంటున్నాం అన్న విషయం ఈ నామం ద్వారా మనకు చెప్పారు కనుక శాశ్వత స్థాణు. ఇంకా తర్వాత నామం వరారోహో. వరాహం అంటే మనం ఇద్దరు చెప్పుకుంటున్నాం. వరారోహో, వరమారోహణం యస్మిన్ అంటే మహోన్నతమైన ఆరోహణ, అంటే పైకి ఎక్కడం, ఉన్నత పదవులకు చేరుకోవడం, ఉన్నత స్థానానికి చేరుకోవడం. ఏ విష్ణు పదం చేరుకోవాలని ప్రతి జీవుడు అలా పతనం లేకుండా కొంచెం కొంచెం పైకి వెడుతూ ఉంటారు. దాన్ని వరహ ఆరోహం అంటే వరారోహం అని చెప్తారనమాట. అంటే అక్కడ చేరిన తర్వాత నచ పునరావర్తతే
యం ప్రాప్య న నివర్తతే అని ప్రమాణం అనమాట. ఆ ప్రమాణ వాక్యం అంటే ఎక్కడ చేరుకుంటే తిరిగి రాము, ఆ శ్రేష్టమైన ఉన్నతమైన స్థానం కలిగిన వాడు కనుక వరారోహ. ఆ ఉన్నత ఆ లోకం ఏదైనా సరే అది ఆ పరమాత్మతో పోల్చింది అంటే అక్కడికి మనం మెల్లిగా చేరుకుంటాం అని కాబట్టి మనం అర్థం చేసుకుంటున్నాం అనమాట. ఆయన్ని ఆ పరమాత్మ స్థానానికి వరారోహ అని ఈ నామంలో చెప్పారు. అదే మనకు పరాయణం అని చెప్పారు, అదే మనకి చేరుకోవాల్సిన స్థానం అని చెప్పారు. అప్పుడు మనం ధర్మరాజు యొక్క ప్రశ్నకి సమాధానంగా ఇక్కడ ఈ నామం చేత మనం చేరుకోవాల్సిన ఆ పరతత్వం గురించి ఆయన భీష్ముడు ఆ ధర్మరాజుకు ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం అంటే మనం వరారోహో అలా మెల్లిగా మనం ఆయన్ని చేరుకోవలసిన పదం అని చెప్పేసి మనం భగవద్గీతలో వాక్యంలో కూడా చెప్పుకుంటున్నాం కానీ తద్ధామ పరమమ్మ అని అలాంటి పదం అని చెప్పి ఈ వరారోహ పదానికి అర్థం మనం చెప్పుకున్నాం, భగవద్గీతలో చెప్పాము, ఇక్కడ కూడా మనం చెప్పుకుంటున్నారు. కాబట్టి ఎక్కడికి చేరుకున్న తర్వాత జీవులు తిరిగి ఈ లోకంలో జన్మించడం అట్టి పరమ పదమే ఇక్కడ అక్కడికి చేరుకోవడమే ఇక్కడ వరారోహో అన్న నామానికి అర్థంగా మనం తెలుసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత నామం మహాతపాహ. మహాతపాహ, ఈ మహాతపాహ అంటే మహోన్నతమైన తపస్సు. ఆ తపస్సు వల్ల జ్ఞానము ఎవరి వల్ల మనకి ప్రాప్తిస్తోందో అలాంటివి అంతా తెలుసున్నవాడు కనుక ఆయన గొప్ప తపస్సంపన్నుడు భగవానుడు అని మహాతపాహ అని ఈ నామంలో మనకు చెప్తున్నారు. మహాతపాహ అంటే అందుకని గొప్ప తపస్సంపన్నుడు కనుక అందరం ఆయన పూజిస్తాం. ఆ జ్ఞానం మనకు కూడా కావాలి కనుక కొంచెమైనా మనకులో జ్ఞానం కావాలంటే ఆ మహాతపహ నామం మనం విష్ణు శాస్త్రంలో చదువుకుందుకు చక్కగా అలా బాగుంటుంది కనుక ఈ నామంలో చెప్పారనమాట. తర్వాత ఎవరికి జ్ఞానమైన సంపద ఉందో తపస్సు ఉందో అట్టి వాడు ఆ భగవంతుడు తప్ప ఎవరూ లేరు కనుక ఆయన గొప్ప మహాతపాహ అని చెప్పారు. ఇప్పుడు మనం ఇంతక ఏం చెప్పుకున్నాం, ఈ భూలోకం నుంచి పైకి వరారోహ అంటే కొంచెం కొంచెం పైకి వెళ్ళాలి. ఎక్కడ ఈ సప్తలోకాలు దాటి ఆ సప్తలోకాలకు వెళ్ళాలి. ఆరోది తపోలోకం. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, అక్కడ ఉంటారు అందరూ అని చెప్పి ఆ గాయత్రి ఆ వ్యాహృతులు ఓం తపహ అలా చెప్తారు. అలా చెప్పబడినటువంటి ఆ చక్కగా గాయత్రి మంత్రాలు అవన్నీ చేసే ఋషులు అలాంటి వాళ్ళు తపస్సంపన్నులైన వాళ్ళు ఆ తపోద్రష్టలు అంటే తపస్సులో చూసిన సప్త ఋషులు అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఆ భగవాన్ని సదా దర్శించుకుంటూ ఎల్లప్పుడూ కూడా అక్కడే ఉంటారు, పరమాత్మను చూస్తూ ఆ పరమపదం అదే కనుక అక్కడ ఆయన గొప్ప మహాతపాహ అనే నామలో మనం చెప్పుకున్నాం కనుక ఆయన్ని దర్శిస్తూ కాబట్టి దానికి పైన ఉన్న సత్యనాముడు అని ఇదివరకు సత్యాహ నామంలో చెప్పుకున్నాం కదండి, ఆ భగవంతుడే ఈ సత్యరూపంలో ఉన్నాడు మహాతపాహ. కానీ ఆ గొప్పతనానికి తపోమయుడే విష్ణు భగవాన్ తెలుసుకుని ఆ తపోలోకంలో ఈ తపస్సంపన్నులన్నీ ఉండి ఆ భగవంతుణ్ణి చక్కగా చూస్తూ దర్శిస్తూ స్తుతిస్తూ ఉంటారు కనుక ఆయన మహాతపాహ. అలాంటి పరమాత్మని మహాతపాహ అని ఈ నామంలో చెప్పారండి. అక్కడ తర్వాత శ్లోకం చదువుతాను వినండి. సర్వగ సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః. సర్వగః ఇప్పుడు సర్వమునకు వ్యాపించి ఉన్నాడు విష్ణువు అని చెప్పుకుంటున్నాం కదా, ఇంకా అలాగే అన్ని చోట్లకి వెళ్ళిపోగలడు ఆయన. సర్వగః అంటే అన్ని చోట్లకి తను వెళ్ళిపోగల గమనం కలిగిన వాడు, అన్నిట్లో చూడగలిగిన వాడు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి సర్వము ఆయనకి తెలిసినవాడు అని ఇక్కడ సర్వగః ఎక్కడికైనా వెళ్ళగలిగిన వాడు, ఆయనకి అంతా తెలుసును. ఒక చోట తెలుసును ఒక చోట తెలియని స్థానం అంటూ లేదు కనుక సర్వగః. సర్వాన్ గచ్చతి ఇది సర్వగః అనమాట. అది సంస్కృతంలో పదం. అది సమస్తమును చేరువాడు, చేరగలిగిన వాడు, సమస్తను చూసేవాడు. అలాగే ఒక్కొక్క నామాల్లో ఒక్కొక్క అర్థం చెప్తున్నారు. కాబట్టి సర్వమును ధరించుచు ఆయన అన్నిటినీ ప్రవేశించగలిగిన వాడు కనుక సర్వగః. ఇక్కడ మనకి ఆయన మనం ఇంతగా నామంలో చెప్పుకున్నట్టే భగవద్గీతలో కూడా ఆయన గురించి ఒక్క చిన్న మాట చెప్తాను చూడండి. ఇక్కడ ఏమని చెప్పి నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతన అని ఆ పరబ్రహ్మ గురించి చెబుతూ పరమాత్మ చెప్పిన మాట అండి. ఆయన నిత్యుడు, ఓసారి ఉండడం ఇందాక చదువుకున్నాం కదండి, ఆయన నిత్యుడు స్థాను స్వరూపంగా ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా, అందుకే ఆయన నిత్యుడని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ ఆయన సర్వవ్యాపి, విష్ణు అని శబ్దానికి అర్థంలాగా అంతా వ్యాపించి ఉన్నాడు అని, అలాగే అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక ఎక్కడికోసారి పెడతాడు, ఆయన వెళ్ళగలడు. ఆయన కానీ అయినా కూడా చలించకుండా ఉన్నాడు,
స్థాణువులాగా కదలకుండా ఉన్నాడు, ఎక్కడికైనా వెళ్ళగలడు కానీ కదలకుండా ఉన్నవాడు, అందుకు స్థాణువు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, నిత్య నిత్యుడు, సర్వగత అన్ని చోట్ల గతి అలా తిరగగలిగిన వాడు, స్థాణువు అయినప్పటికీ స్థాణువులా ఉన్నాడు. అచలోయం సనాతన అంటే ఆయన శాశ్వతుడైనప్పటికీ కూడా అంతా తిరుగుతాడు, అయినప్పటికీ కూడా సనాతనం ఎప్పటి నుంచో ఉన్నాడు ఈయన. నిత్యుడంటే ఆయన పుట్టకముందు మనమందరం పుట్టకపోవచ్చు, ఈ సృష్టి పుట్టకపోవచ్చు, ఈ విశ్వం పుట్టక ముందు నుంచి ఆయన ఉన్నాడు నిత్యంగా, కాబట్టి నిత్యుడని చెప్పాం. అంతా తిరుగుతాడని చెప్తున్నాం. ఆయన అలా తిరుగుతాడని చెప్పేసి భగవద్గీతలో కూడా శాశ్వతుడిగా ఆ మాటలో చెప్పారండి. ఇంకా అంతటా నిండి ఉన్నాడని చెప్పుకున్నాం. అంతటా వ్యాపించడం, అలాగే సర్వగహ అన్న దానికి కూడా అర్థం సరిపోతుంది. ఇంకో చోట లేకుండా ఉన్నాడు అని ఇంక మనకు సందేహం ఉండదు. ఈ చెప్పడం వల్ల ఆ భగవానుడు ఎల్లకాలం ఎల్లవస్థలందు ప్రతి రూపంలో ప్రతి చోట మనకు దర్శనమిస్తున్నాడు అన్న సంగతి కూడా మనకి అర్థమవుతుంది. ఆయనే పరబ్రహ్మని, సర్వము తిరగగలిగిన వాడని, నిత్యుడని, స్థిరుడు, ఎక్కడ చలనం లేకుండా ఉన్నాడని అని మనం తెలుసుకున్నాం కనుక ఇప్పుడు ఈ నామానికి కూడా మనకి సర్వగహ అని విష్ణునామం ఇక్కడ చెప్పబడిందని మనకు అర్థమవుతుందండి. కాబట్టి ఇంకోటి ఎలా తెలుసండి, వాయు సర్వత్ర గోమహ అని చెప్పి భగవద్గీతలో ఒక మాట ఉంటుందండి. వాయువు ఇక్కడ లేదు అక్కడ లేదు కదా, ఎక్కడికైనా తిరుగుతుంది తన ఇష్టం వచ్చినట్టు, అంతా నిండి ఉంటుంది, ఆకాశం అంతా వ్యాపించి ఉంటుంది. అలాగే భగవానుడు కూడా అన్ని చోట్లకి వెళ్ళగలడు, అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు, అన్ని చోట్ల స్థిరంగా ఉంటాడు అని చెప్పడమే ఇక్కడ సర్వగహ అని దానికి అర్థం అండి. తర్వాతది సర్వవిత్ కదండి, తర్వాత నామం. ఇప్పుడు దీనికి చెప్పుకుందాం. ఇప్పుడు చక్కగా ఆ పరమాత్మ తేజస్సుతో సమస్తము తానే అయి భాషిస్తున్నాడు కనుక, అంతా ఆయనకు తెలుసును కనుక సర్వవిత్ అంటే ఆయన అన్నీ తెలిసినవాడు. అలాగే యదాదిత్యగత తేజ జగద్భాసయతే అఖిలం అంటే ఇక్కడ ఆదిత్య అంటే సూర్యుడు. ఏ రకంగా సూర్యుడి నుంచి ప్రసరించిన తేజస్సు ఉంది, గత తేజ, ఆ తేజస్సు జగత్ భాసయతే అఖిలం. అఖిలం అంటే సమస్తము, ఈ విశ్వాన్నంతా కూడా మనకి ఎలా వ్యాపించి ఆ తేజస్సు అలాగే ఎలా కనబడుతోందో అన్ని చోట్లను, ఆ సూర్యుడి నుంచి ప్రసరించిన తేజస్సు అలాగే ఆ పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పడమే. ఇది కూడా భగవద్గీతలో వాక్యమేనండి. అలాగే ఇక్కడ సూర్యుని తేజస్సు అంతా వ్యాపించినట్టే ఆ పరమాత్మ అంత చోట ఉన్నాడు కనుక, అంతా ఆయనకు తెలిసినవాడు కనుక సర్వవిత్ అంటే సమస్తము ఆయన బాగా తెలుసున్నవాడు, అన్ని చోట్ల వ్యాపించినవాడు. కాస్త ఇంచుమించుగా వీటిలన్నిటికి కూడా కొంచెం కొంచెం అర్థాలు ఒకలాగే ఉంటూ ఉంటాయండి, మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి కదలిక లేకుండా నిశ్చలంగా ఉంటున్నాడు. ఆ లక్షణాలు సర్వత్రా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఆ విశ్వవ్యాప్తమైన ఆ జ్ఞానస్వరూపుడై ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడమే ఆ పరమాత్మ యొక్క తత్వం, నామానికి అర్థం. అనంతమైన సత్యం ద్వారా భగవంతుడు మనకు నిరూపింపబడతాడు కనుక మనం ఈ నామంలో సర్వవిత్ అంటే అంతను బాగుగా తెలిసినవాడని అర్థం చెప్పుకున్నాం. తర్వాత భానుహు. భాను అంటే సూర్యుడు. ఇంతకప్పటికి చెప్పుకున్నాం మనం, భానుడు అంటే సూర్యుడు. ఆ సూర్యుడు సమస్తమును వెలిగిస్తాడని కదా, వెలుగులు ఇస్తాడని కదా. ఆయన వెలిగించినంతనే సర్వం ప్రకాశిస్తుంది. అలాగే ఈ పరమాత్మ వెలిగిస్తేనే మనమంతా ప్రకాశత్వం కలిగి సుఖంగా ఉండగలుగుతున్నాం కదా. స్వయం ప్రకాశక స్వరూపుడు కనుక భానుస్వరూపంగా ఈ నామంలో చెప్పారనమాట. సృష్టి సమస్తము నిర్మించి కూడా తనలో ఎట్టి మార్పు లేదు, ప్రకాశం కొంచెం కూడా తగ్గని స్వరూపుడు కనుక అయిన భాను అని ఆ తేజస్సుతోటి మనకి కొంచెం అర్థం అవ్వడానికి ఆ సూర్యనామంతో మనకి ఈ నామమే సూర్యుడికి భాను అని ఆయన పెట్టిందే కాబట్టి అలా మనం అర్థం చేసుకోవాలి. జగత్తును భాషింపజేసే ఆ పరమాత్మ లక్షణం గురించి జగద్భాసయతే అఖిలం అని మనం ఇందాక చెప్పుకున్న భగవద్గీతలో చెప్పినట్టు ఈ సమస్త జగత్తు కూడా ఆ పరమాత్మ వెలుగుతో నింపుతున్నాడు అన్న జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. అలా చెప్పడం వల్ల సూర్యుడి లోపల కాంతి కూడా ఆ భగవంతుడి వల్లనే వెలుగుతోంది. సూర్యుడికి కూడా వెలిగిచ్చేవాడు ఆయనే అని ఇదివరకే ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి సూర్యమండలంలో ఉన్న ఆ నారాయణుని కూడా వర్ణించినట్టు ఈ నామం మనకు చెప్తుంది. అదొక గూఢార్థం అనమాట. మనకి సమస్త విశ్వమును వెలుగునిచ్చే నారాయణుడు కనుక భానుహు అని చెప్పారని ఈ నామానికి అర్థం అండి. ఇంక తర్వాత నామం విశ్వక్సేను. విశ్వక్సేను అనగా ఎవరి పేరు చెప్పితే పరుగులు పెడతారో రాక్షసులు,
అటువంటి సేనాధిపతి విశ్వక్సేనుడు. అలాగే అసురు శక్తులను పలాయనం చేయించే దివ్యశక్తి ఏదేందో అతడు భగవంతుడు. అందుకని ఇక్కడ విశ్వక్సేను అని చెప్పి ఆ భగవంతుడికి ఈ నామం చెప్పారనమాట. కొంతమంది వీళ్ళు విశ్వక్సేను అంటే వినాయకుడికి కూడా చెప్తూ ఉంటారండి. అది ఆ సర్వ విఘ్నములకు కారణకుడైన ఆ గణేశుడిని కూడా మరి ఈ వైష్ణవాగమనంలో విశ్వక్సేన అని చెప్తారు. కనుక మనకి ఈ భగవద్గీత చదివేటప్పుడు 2వ శ్లోకంలో కూడా విశ్వక్సేన శబ్దం మనకి విఘ్నేశ్వరుడి పరంగా చెప్పినట్టు మనం తెలుసుకోవాలన్నమాట. అది 2 కూడా విఘ్నేశ్వరుడికి సంబంధించినవే. కాబట్టి ఆ వైష్ణవాగమనంలో పైన మేము విష్ణువుదని, రెండోది విశ్వక్సేనుడని ఆ విఘ్నేశ్వరుడి పరంగానే ఆ గణేష్ పరంగానే ఆ 2వ శ్లోకం చెప్పారనమాట. ఇంకా ఈ దేవతలందరికీ గణాధిపతి కదండి ఆయన. అందుకని విశ్వక్సేనుడు. దేవతలు రాక్షసుల వద్ద చాలాసార్లు ఓడిపోయిన ఘట్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి సర్వత్రా దేవతలకి ఆ విజయాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు కనుక ఆయన ఇక్కడ విశ్వక్సేన నామంతో ఈ విష్ణు భగవానుడిని చెప్పామన్నమాట. అదనమాట. విష్ణు సహాయం లేకపోతే ఏ దేవతలకు పరాజయమే తప్ప చేయలేదనమాట. అందుకని భగవత్ సహాయం లేనిదే మనం కూడా ఏ కార్యం చేయలేము, మనకి ఏది ఫలితం దక్కదు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మనం ముందుకు వెళ్ళాలనుకుంటే ఆ విశ్వక్సేన నామంతో ఆ పరమాత్మ అయినటువంటి ఆ పరమాత్మ రూపంలోనే మనం విశ్వక్సేనుడు అని ఆ గణపతిని మనం నిన్న మహాగణపతి గురించి చెప్పాను కదా, అలాగ మనం చేస్తామన్నమాట. ఇక్కడ మనం ఇంకొకటి కూడాను, ఇప్పుడు సర్వానికి సేనాధిపతి అయిన వాడు స్కందుడు కదా అండి, ఆయన కార్తికేయుడు కదా. మనం చెప్తూ ఉంటాం, అదే గణపతి తమ్ముడు సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు అని చెప్పుకుంటాం కదా. ఇక్కడ మరి ఆయన కూడా విష్ణు భగవాన్ అంశలో జన్మించాడు, ఆయనకి ఈయనకి తేడా లేదు అని కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. దేవతలు అంతా విజయాన్ని కోరుకుంటారు, సిద్ధించాలని ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి ఆ శత్రువుల్ని జయించడం కోసం, వాళ్ళని దూరంగా పారిపోవడం కోసం ఈ విష్ణు భగవాను ఈ విశ్వక్సేన అని చెప్పి దేవతలందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటారు. అక్కడ ఆయనే ఈయన, ఈయనే ఆయన, అక్కడికి తేడా లేదని వాళ్ళిద్దరికీ మనం తెలుసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత నామం జనార్దన. జనార్దన జనుల చేత అర్థింపబడి పురుషార్థాలన్నీ వాళ్ళకి పొందేలా చేసేవాడు కనుక జనార్దనుడు అయ్యాడు. అంటే ఆయన జనులందరూ కూడా ఆయన్ని అర్థించాలి, శరణ వేడాలి, కోరుకోవాలి. అలా లేని వాళ్ళని ఆయన పీడిస్తాడు, ఉన్న వాళ్ళని చక్కగా రక్షిస్తాడు కనుక ఇక్కడ జనార్దనుడు అనమాట. దీనికి అంతకన్నా పెద్ద అర్థం ఏమీ లేదు. జనుల కోరికలు అర్థించి వాళ్ళు కోరుకున్న తర్వాత వాళ్ళని రక్షిస్తూ ఉంటాడని అర్థం మనం తీసుకుంటాం. ఇప్పుడు జనార్దన అన్నదానికి చెప్పాను కదా, అదో మనకి ఏమిటంటే ప్రజలను రక్షించేవాడు. అది ఎవరిని? ఆయన్ని అర్థించిన వాళ్ళని. ఆ నామం వల్ల భగవత్ శక్తి యొక్క అసురు శక్తులు అంటే రాక్షస శక్తులన్నీ అణిచివేసి మనలో ఉన్నవి కూడాను చక్కటి ప్రభావంతో ఆయన గుణాలని మనం చక్కగా కీర్తించుకునే ఆ సహస్రనామాలు చదువుకునేలాగా చేస్తాడనమాట. మనం కూడా ఆయన అర్థించుకునే స్వరూపం కనుక జనార్దన అనే నామం ఇక్కడ మనకి చెప్పారనమాట. అంతకన్నా పెద్ద అర్థం ఏమీ లేదు దీనికి. వేదములకి వేదం అని అర్థం. అదే కాకండి, వేద అంటే తెలుసుకోవడం అనే అర్థం ఒకటి ఉందండి. మనం చూడండి, మంత్రపుష్పం మీరు వింటూ ఏవం వేద అంటే మీరు దేని గురించి తెలుసుకుంటే అని అర్థం అనమాట. వేదాంతకృత్ వేద విదేవ చాహం అని కూడా భగవద్గీతలో ఒక మాట ఉంటుందండి. అంటే ఆ వేదాలని ఉపదేశించి ఆ వేదంకి అర్థం వివరించిన వాడిని నేనే అని చెప్తాడనమాట అండి అక్కడ భగవద్లో. అంటే ఆ వేదవాచ్య శబ్దం ఇక్కడ భగవానుడికి ఉంది కనుక ఈ నామంలో వేద అని చెప్పాడనమాట. అంటే మనం తెలుసుకోవలసినవాడు అని ఆ మంత్రపుష్పంలో చెప్తూ ఉంటాం అనమాట. ఆయన్నే మనం తెలుసుకోవాల్సింది అది అందరూ చెప్తారనమాట. అనే యోవై వేదాంచ ప్రహితోతి తస్మై అని ఆ బ్రహ్మగారు ప్రార్థించేటండి. ఆ పరమాత్మ వేదాలు పట్టుకొచ్చి బ్రహ్మగారికి ఇచ్చాడు కదండి. కాబట్టి ఆ వేదములను ఆ లోకాలకు కూడా తెలియచేయడం కోసం ఆ భగవానుడు కూడా ఆ బ్రహ్మ ఆ భగవానుణ్ణి ప్రార్థిస్తాటండి ఇలాగని. కాబట్టి ఇక్కడ మనకి 4 నామాలు ద్వారా వేద, వేదవిత్, వేదాంగ అని 3 శబ్దాలు వరుసగా ప్రయోగించి వేద అని అన్న మాటకు చక్కగా మననం చేసి ధ్యానించాలని కాబట్టి మనకి ఆ వ్యాసుల వారు దీనికి చక్కగా వివరించి ఈ వేద అనే నామానికి మనకి చెప్పారనమాట. అంటే వేదముల వలన
ఆయన వేదములను విభజించడం వలన వేదవ్యాసుడు అనబడ్డాడని చెప్పుకున్నాం కదండి. వేదం అంటే వేద్యం అని ఇప్పుడు చెప్తున్నాను కదా, తెలుసుకోవలసిన విషయం అనమాట. అంటే పూర్తిగా ఆ భగవద్ జ్ఞానాన్ని దాని ద్వారా తెలుసుకుంటాం. ఇదేమైనా పుస్తకం కాదు, మనం గమని చూసుకుని తెలిసేసుకుందాం చదివేసుకుందాం అని అలాంటివి కాదు. మనం ఆ యోగంలో సమాధి స్థితిలో ఆ భగవంతుతో ఆ యోగి యొక్క హృదయం ఐక్యం అవుతుంది, అలా కలుస్తుంది. అలాంటి బ్రహ్మజ్ఞానమే మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం కనుక ఈ వేదవేద్యమైన ఆ జ్ఞానాన్ని విద్ అని తెలుసుకోవడం అని చెప్పేసి మనం ఇందాక చెప్పుకున్నాం. ఆ విద్ అంటే తెలుసుకోవడం అని చెప్పుకున్నాం. ఆ విద్ నుంచే ఈ వేద అనే శబ్దం పుట్టింది, వేదము అనే శబ్దం కూడా వచ్చిందనమాట. ఆ సమస్త వేదశాస్త్రాలు కూడా మానవునికి ఆ సాక్షాత్కరింపచేసిన వాడు భగవంతుడే కనుక ఆయన వేద స్వరూపుడు కనుక ఇక్కడ వేద అని ఈ నామంలో చెప్పారు. ఇప్పుడు వేదార్థం అంటే తెలుసుకోవడం, అది మహర్షులకే సాధ్యం. అది భగవాను తెలిసిన వాళ్ళకే వారు వేదవేత్తలు అవుతున్నారు. అందుకని వేదవిత్ అని రెండో నామంలో కూడా మనకు కొంచెం అర్థం అన్నిటికీ ఉదానికి మనకి అందులో దీంట్లో చెప్పాను అని అనుకోవద్దు. అలా చెప్పుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుందండి. అందుకని వేదవిత్ అంటే వేదముల గురించి బాగా తెలిసిన వాళ్ళు కనుక, వేదాంతం తెలిసిన వాళ్ళు, వేదం చదువుకున్న వాళ్ళు, ఇవన్నీ అర్థం వస్తుంటాయి. ఇప్పుడు కానీ మనం ఏమిటి, వేదములు ఎవరి శరీరంలో ఉన్నాయో, అవి వేదాలు ఎవరికి అంగంగా ఉన్నాయో అలాంటి ఆ వేదముల యొక్క అన్ని కలిగిన అవయవాలుగా కలిగిన పురుషుడేని, ఆ వేద పురుషుడే శబ్దబ్రహ్మని, చక్కగా ఆయన శరీరమే ఈ వేదాలని, ఆ ఆది బ్రహ్మం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇంకా వేదవిత్ కవి అనే శబ్దంలో కూడా ఏం చెప్తున్నాడండి, కవి అనే శబ్దానికి ఏమో జ్ఞాని అని అర్థం. ఆయన గొప్ప జ్ఞాని కదండి, అదే అర్థం. అంటే అవి శాశ్వతాలు, అక్షరాలు, మంత్రాలు ఇవన్నీ కూడా మనస్సులో సాక్షాత్కరిస్తాయో అట్టి ప్రత్యక్ష వేద బ్రహ్మ కనుక ఆయన్ని వేదవిత్ కవి అని కూడా తర్వాత నామంలో చెప్పారు. అదనమాట. అంటే సహజంగా రామాయణ ధ్యానంలో స్ఫురించాలంటే మనకి గమ్మున ఎవరు గుర్తొస్తారు, వాల్మీకి. ఆయన మహర్షి అంటాం, ఆదికవి అంటాం. ఆయన మొట్టమొదట ఆయన మళ్ళీ అన్నీ ఆయన ధ్యానంలో దర్శించి ఆయన రామాయణాన్ని రచించారు. ఆయన గొప్ప జ్ఞాని, గొప్ప కవి అలాగనమాట. మళ్ళీ కూడా భగవద్గీతను కవీనాం ఉశనా కవి అంటే ఆ జ్ఞానులైన వాళ్ళలో ఉశనుడు అని, అదే లేకపోతే భృగు మహర్షిని నేనేనని ఆ భగవద్గీతలో చెప్పాడండి. ఆ వాక్యం మనం ప్రమాణంగా కూడా మనం దీనికి అర్థం చెప్పుకోవచ్చు అనమాట. ఆయన ఇప్పుడు వేదవిత్ అంటే కూడా దీంట్లో కొంత అర్థం చెప్పేసుకుంటున్నాం, తర్వాత దానికి ఇంకెక్కువ చెప్పాం. అప్పుడు వేదార్థం బాగా ఎరిగిన చెప్పడం, అటువంటి వాడు పరమాత్మని చెప్పడం, అట్టి పరమాత్మ యొక్క ప్రత్యక్ష బ్రహ్మజ్ఞానం గురించి మనం అట్టి భగవంతుని సూటిగా దర్శించిన ఋషీశ్వరుల గురించి, ఆయన అవతార పురుషుడైన ఆయన ఈ ఋషులు, భగవానుడు, వ్యాస భగవానుడు, అలాగా సమస్త వేదము ఏ ప్రణవం నుంచి పుట్టిందో అట్టి నాద శరీరం కలిగిన వాడు కనుక అక్షర పరబ్రహ్మని ఈ భగవంతుని బాగా తెలుసుకోవాలని వేదవిత్, వేదాంగ, వేదవిత్ కవి ఈ నాలుగు శబ్దాలను, ఈ నాలుగు శబ్దాల చేత ఒకే మాట తిరిగి చెప్పబడుతూ ఉంటుంది కనుక మీరు చక్కగా అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. అంటే సర్వవిత్ అంటే అనగా సమస్తము ఒకేసారి తెలియ చక్కటి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడని అర్థం. అది కేవలం ఆ బ్రహ్మ సమాధిలోనే లభిస్తుందని చెప్పుకున్నాం. ఈ 5 శబ్దాలు కూడా అతి ముఖ్యమైనవి, మనం జపంలో స్మరించాలి, దర్శించాలన్నమాట మన జ్ఞానం వల్ల. అది అర్థమైందండి చక్కగాను. అని వేదవిత్ అంటే చక్కగా వేదముల అర్థమును విచారించేవాడు వేదవిధుడు అని చెప్పుకున్నాం. తర్వాత ఆ వేదం అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం, విత్ అంటే బాగా తెలిసినవాడని చెప్పుకున్నాం. ఈ సృష్టిలో తెలియదగిన వాడు, మనం తెలుసుకోవలసిన వాడు ఆ భగవంతుడే. కాబట్టి ఆ వేద స్వరూపం మనం తెలుసుకుందుకు జీవుడు ఆత్మలో ఆ భగవానుడే అయ్యున్నాడు అన్న ఆత్మ ఆ భగవానుడే అయ్యున్నాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి అలా తెలుసుకునేవాడు కూడా భగవంతుడితో సమానం అయిపోతాడు, భగవంతుడే అయిపోతాడు చివరికి. కాబట్టి ఆ వేదము తెలుసుకునే వేదవేత్త ఆ రెండూ కూడా ఆ భగవంతుడేనన్న అర్థంతో ఈ నామంలో వేదవిత్ అని మనం చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ అవ్యంగాయ అంటే జ్ఞానం చేత నిండి ఆ విముక్తుడైన వాడు వ్యంగుడు అవుతున్నాడు. వ్యంగం అనగా వ్యక్తి అని అర్థం. ఇక్కడ అంగములు లేకుండా శరీరం ఉండదు కనుక ఆ వేదములకు అంగాలన్నీ ఉన్నాయి అని చెప్పేసి యస్య సహా విగతాని అంగాని యస్య సహా వ్యంగ న వ్యంగ అవ్యంగ అని ఎవడు అవయవరహితుడో అనగా రూపరహితుడో, రూపం లేదు ముందు రూపం వస్తుంది తర్వాత, అట్టివాడు పరమాత్మ అని చెప్పుకుంటున్నాం, ముందు రూపం లేదని. అప్పుడు
ఇప్పుడు మనకి అన్నీ కూడా ఒక వ్యాకరణాది అవన్నీ కూడా అంగాలు. ఒక దానికి మన వ్యాకరణంలో ఆ ఉన్నవన్నీ కూడా అంగాలన్నమాట. అలాగే ఈ వేదాలకు కూడా అంగాలు ఉంటాయి. కాబట్టి అవ్యంగ అని ఈ నామంలో ఆ వేదములే అంగములుగా కలిగిన వాడు కనుక అవ్యంగ అని చెప్తున్నాడు. ఏ అవయవము లేనందున ఆయన పరిపూర్ణుడుగా ఉన్నాడు కనుక ఆ వేదస్వరూపుడు ఆయనే కనుక ఆయన వేదాలన్నీ ఆయన అంగాలే కనుక మనకి పురాణాలు ఇతిహాసాల్లో ఈ వేదాంగ స్వరూపమైన జ్ఞానమే ఆ భగవంతుని శరీరంగా చెప్తున్నారు. కాబట్టి ఆయన పరిపూర్ణుడు, ఏ వంక లేనివాడు కనుక అవ్యంగ అని ఈ నామంలో మనం చదువుకుంటున్నాం అనమాట. ఇంకా వేదాంగాయ, ఇప్పుడే కదండి చెప్పుకున్నాం, వేదములన్నీ ఆయన అంగములుగా ఉన్నాయి కనుక వేదాంగుడు అని అర్థం చెప్పుకున్నాం, ముందే చెప్పేసుకున్నాం కదా వీటిలన్నిటికని. కాబట్టి అనేక శాఖలుగా ఉంటాయి కదండి వేదంలో భాగాలు, ప్రతి దాంట్లోనూ ఉంటాయి. ఏదైనా దేంటైనా అనేక విధాలు రకరకాలుగా ఉంటాయి. అలాగే వేదాంగాలు, వేదాంగాయ వేదములే అంగములుగా కలవాడు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ వేదమే శరీరంగా ఉందని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ వేదములు బాగా తెలిసినవాడు, మనకి అంటే ఆ వేదాల ద్వారా మనం ఎలా ఉండాలో, ఏం తెలుసుకోవాలో, ఏం చదవాలో, ఏం చదవకూడదు అన్నీ కూడా వేదాల్లో ఉన్నాయండి. అలా మనకు ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట. వేదములు తన ఆజ్ఞ అనమాట. అది మనం అలా కలవాడు కనుక వేదాంగాయ నామం కూడా సరిపోతుందనమాట. కాబట్టి అతడే వేదమునకు ఆత్మస్వరూపుడు, వేదమే ఆయనకు ఆత్మస్వరూపం. అంగాలు, ఆ మిగిలిన భాగాలనే అంగాలు. ఆత్మకు శబ్దస్వరూపం ఈ శరీరం వేదం కాబట్టి వేదాంగ అని చెప్పారు. ఇంకా సమస్తము వేదములు కూడా ఆ శబ్ద బ్రహ్మ అయినటువంటి ఆ పరమాత్మ అవయవాలని మనం తెలుసుకున్నాం కనుక సమస్త జ్ఞానమునకును ఆయన మూలమై ఉన్నాడు కనుక వేదాంగాయ అన్న ఈ నామం ద్వారా మనం ఆయన్ని స్తుతిస్తున్నాం అనమాట. ఇంకా వేదవిత్ అని ఉందండి. ఇంకంటే వేదములను పలికించేవాడు, బాగా తెలిసినవాడు, ఆ వేదం చదువుకునే వాళ్ళ నోటి ద్వారా మనకి ఉచ్చరించేటప్పుడు అది బాగా తెలిసి ఉచ్చరింపబడేవాడు ఆయనే అని చెప్పడం. వేదం విందంతి అనుష్ఠానేన లభతే ఇది వేదవిత్, వేదమును అనుష్ఠింపజేసేవాడు కూడా పరమాత్మే. అంటే వేదాన్ని చక్కగా చదువుకున్న కారణం కూడా ఆయనే అనమాట. అనగా వేదం బాగా తెలుసుకున్నవాడు, యోగ స్థితిలో చూసేవాడు, చూచే వస్తువు చూచుట, ఈ మూడు కూడా ఏకత్వ స్థితిని నిర్వికల్ప సమాధి అంటూ ఉంటారు. అలాగా ఆ బ్రహ్మ సమాధి అంటారు దాన్ని. కాబట్టి అదేవిధంగా వేదంలోని పరమాత్మ, ఆ వేదం తెలుసుకునే జీవుడు కూడా అతనిలో మన లోపల ఉన్న సర్వాంతర్యామి, ఈ మూడు ఒకటేనని చెప్పడానికే ఆ మూడు నామాలు ఒక్కచోట మళ్ళీ మళ్ళీ చెప్పినట్టుగా మూడు వరుసగా చెప్పారు. ఎక్కడ దాకా అని మనకి తెలుసుకోవాలన్నమాట. అయింది. అక్కడికి తర్వాత నామానికి పెడుతున్నానండి. కవిహి అంటే బాగా తెలిసినవాడు, భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసినవాడు కనుక కవిహి. అంటే బాగా కౌతి పశ్యతీతి కవి అంటే చక్కగా దర్శించేవాడు, అన్నీ చూడగలిగేవాడు కనుక కవిహి. కవి అంటే జ్ఞాని కదండి, ఆ జ్ఞానస్వరూపుడు కనుక కవిహి అన్నారు. ఇందాక చెప్పుకున్నాం కదా భగవద్గీతలో కవీనా ముషినా కవిహి అని చెప్తున్నాడని. నేనే ఆ కవిత్వం అంతా తెలిసిన, వేదాల్లో ఉండే కవిత్వాన్ని నేను అని చెప్తున్నాడు కనుక ఆ వేదములు సృష్టించిన వాడు తానే కనుక ఆయనే గొప్ప కవి అని మనకి ఈ నామం ద్వారా తెలుస్తోందండి. అది ఇక్కడితోటి మనం ఈ రోజుకి చెప్పుకుంటున్నాం. రేపటి నుంచి ఇంకో 2 శ్లోకాలకి చెప్పుకుందాం. సర్వం కృష్ణార్పణ.